శుభోదయం పిల్లలు. ఈరోజు మనం తెలుగు పాఠ్యపుస్తకంలోని 11వ పాఠమైన వాయసం పాఠం గురించి తెలుసుకుందాం. వాయసం అంటే వయతే గచ్చతి, వాయసం అంటే కాకి అని అర్థం. ఇది సంస్కృత వ్యుత్పత్త్యార్థం కాకి. పిల్లలు, మీరు పాఠ్యపుస్తకంలోని చదవండి, ఆలోచించి చెప్పండి అనే ఈ పేరాను చదవండి. పిల్లలు, మీరు పై పేరాను చదివారు కదా. ఇప్పుడు మనము ఈ పేరా కింద ఇచ్చినటువంటి ప్రశ్నలను చూద్దాము. ఇందులో మొదటి ప్రశ్న, పై పంక్తుల్లో జన వ్యవహారంలో ఉన్న పదబంధాలేవి అంటే, మరి ఈ పేరాలో ఈ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి పదబంధాలను మనం ఒక్కసారి చూద్దాము. అందులో మొదటి పంక్తిలో నాట్యమయూరి, రెండవ పంక్తిలో హంసనడక, మూడవ పంక్తిలో చిలుక పలుకులు, నాలుగవ పంక్తిలో కోకిల స్వరం, ఐదవ పంక్తిలో ఉడుంపట్టు, ఆరవ పంక్తిలో ఉడతా భక్తి, ఏడవ పంక్తిలో కుక్క విశ్వాసం, ఎనిమిదవ పంక్తిలో సింహ స్వప్నం. ఇవి మనకు ఈ పేరాలో కనబడుతున్నటువంటి జన వ్యవహారంలో ఉన్న పదబంధాలు. ఇప్పుడు రెండవ ప్రశ్న చూద్దాము. ఇట్లాంటి పదబంధాలు ఏ సందర్భంలో వాడతారు అంటే, ఇట్లాంటి పదబంధాలు మనము ఒక భావాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఆ భావం మనసులకు హత్తుకునే విధంగా ఈ పదబంధాలను ఉపయోగిస్తూ ఉంటాము. అలా ఈ చెప్పడంలో అలంకారమైనటువంటి భావ ప్రకటన ఉంటుంది, మళ్ళీ చమత్కారంగా అనిపిస్తుంది. ఈ పదబంధాలను విన్నప్పుడు పాఠకుడు లేదా శ్రోత ఆనందం పొందుతాడు. అందుకనే ఇలాంటి పదబంధాలను ఉపయోగిస్తూ ఉంటాము. ఇప్పుడు మనం మూడవ ప్రశ్న చూద్దాము. వీటిని వాడడంలో పశుపక్షాదుల పట్ల ఏ భావం కనిపిస్తుంది అంటే, ఈ పదబంధాలను వాడడం వలన పశుపక్షాదుల పట్ల గౌరవభావం మరియు ఆదరణ కనిపిస్తుంది. ఇప్పుడు నాలుగో ప్రశ్న చూద్దాము. పశువులను పక్షులను చిన్నచూపుతో పోల్చే సందర్భాలు కూడా ఉంటాయా అంటే, అవును, నిజమే కదా. ఆయా సందర్భాన్ని బట్టి ఈ పశువులను ఈ పక్షులను చిన్నచూపుతో పోలుస్తాము. అట్లానే ఇంకా వాటిని ఈ పై పేరాలో ఉన్నట్టుగా గొప్పగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఐదో ప్రశ్న చూద్దాము. ఇట్లా ఉన్నటువంటి కొన్ని పోలికలు చెప్పండి, ఇట్లా పోల్చడం సరైందేనా అంటే, నిజమే, సరైందే కదా. మరి ఇలాంటి పోలికలు చూద్దాము. మనము జన వ్యవహారంలో అప్పుడప్పుడు కొన్ని పోలికలను వింటూ ఉంటాము. వాడు అడ్డగాడిద అని, వాడి దగ్గర నక్క వినయం ఉంటుంది అని, వాడు కుక్క బుద్ధి గలవాడు అని, తర్వాత దున్నపోతు మీద వాన కురిసినట్లే అన్నట్టుగా కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్నాడని, మొసలి కన్నీరు కారుస్తున్నాడని, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని మనము ఇలా ఆయా సందర్భాలను బట్టి పోల్స్తూ ఉంటాము. మరి ఇలా పోల్చడం వల్ల ఆ జంతువుల యొక్క స్వభావాన్ని మనము గ్రహిస్తాం. పిల్లలు, మనం ఈ పాఠం యొక్క ఉద్దేశం చూద్దాము. ప్రకృతిలో ప్రాణులన్నీ స్వేచ్ఛగా జీవించాలి. ప్రతి ప్రాణికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఆయా ప్రత్యేకతలను అనుసరించి వాటిని ఆదరించాలి. కాకి కూడా ఒక ప్రాణి. దీని విశిష్టతను చెబుతూ కాకి పట్ల చులకన భావం ఉండరాదని తెలియజేయడమే ఈ పాఠం
ఉద్దేశం. ప్రకృతి ప్రకృతిలో ప్రాణులన్నీ స్వేచ్ఛగా జీవించాలి. అవును, ఈ ఈ ప్రకృతిలో యోగులు చెప్పినటువంటి దాని ప్రకారము 84 లక్షల ప్రాణులు ఉన్నవి అని అంటూ ఉంటారు. మరి ఆ ప్రాణులన్నీ కూడా ఒక్కొక్క వాటికి తగినట్టుగా జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. అవి అలా స్వేచ్ఛగా జీవింపజేయడం మన యొక్క ధర్మము. ప్రతి ప్రాణికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఈ భూమి మీద ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణుల్లో ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కోతి ఎగురుతూ గెంతుతూ జీవనం కొనసాగిస్తుంటుంది. పాము రాకుతూ జీవనం సాగిస్తూ ఉంటది. మరి అలా కాకి ఆకాశంలో సంచరిస్తూ జీవనం చేస్తూ ఉంటుంది. అలా ఆయా ప్రత్యేకతలను బట్టి అవి జీవనం చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం దేని ప్రత్యేకత దానిదే. అలానే కాకి నల్లగా ఉంది అని చెప్పేసి చీదరించుకోవద్దు. ఎందుకంటే కాకిలో కూడా కొన్ని మంచి విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అవి మనుషులకు సైతం సాధ్యం కానటువంటి గొప్పవైనటువంటి లక్షణాలు కాకులలో ఉన్నవి. అవి కాకులు రాత్రి చీకటి పడిన తర్వాత ఆహారం తీసుకోవు. అలానే మానవులు సూర్య చంద్రగ్రహణాలు అయినప్పటికీ కూడా ఈ సూర్యగ్రహణము ఈ చంద్రగ్రహణం సమయంలో మానవులు ఆహారాన్ని తీసుకుంటారు, అన్ని పనులను చేస్తూ ఉంటారు. కానీ కాకి మాత్రము ఈ సూర్యగ్రహణాలు ఈ చంద్రగ్రహణాల సమయాల్లో దాని యొక్క గూటిని శుభ్రం చేసుకున్న తర్వాతనే ఆహారాన్ని తీసుకుంటుందంట. అంతటి విశిష్టమైనటువంటి లక్షణాలు ఈ కాకులలో ఉంటాయి. అంతేకాకుండా కాకి తన ఆహారాన్ని తనకు కనబడినటువంటి ఆహారాన్ని తను ఒక్క కాకే తీసుకోకుండా తనతో ఉన్నటువంటి కాకుల సమూహాన్ని అంతా కూడా పిలిచి వాటిని తీసుకొచ్చి అన్నీ కలిసి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. ఇలాంటి మంచి లక్షణాలు కాకులలో ఉన్నాయి. కాబట్టి కాకిని చులకనగా చూడకూడదు. ఇది ఈ పాఠం యొక్క ఉద్దేశం. పిల్లలు, మనం ఇప్పుడు పాఠ్యభాగ వివరాలను చూద్దాము. ఈ పాఠ్యభాగము పద్య ప్రక్రియకు చెందినది. ఆధునిక కవి మామిళ్ళ రామగౌడ్ రాసినటువంటి రసతరంగిణి ఖండకావ్య సంపుటిలోనిది ఈ పాఠం. ఖండకావ్యం అంటే కవి చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని కేవలం 5 నుంచి 10 పద్యాల్లో పూర్తి చేయడాన్ని ఖండకావ్యం అంటారు. ఇది ఆధునికంగా ఇప్పుడు కవులు రాస్తున్నటువంటిది ఈ ఖండకావ్య ప్రక్రియ. పిల్లలు, మనం ఇప్పుడు ఈ కవిని గురించి తెలుసుకుందాము. తెలంగాణ ఆధునిక కవుల్లో మామిళ్ళ రామగౌడ్ ఒకరు. ఈయన నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో బాలమ్మ మల్లాగౌడ్ దంపతులకు జన్మించాడు. ఈయన ప్రాథమిక విద్యతోటే చదువు ఆగిపోయినప్పటికీ ఆ తర్వాత కాలంలో BOL పూర్తి చేసి తెలుగు పండితుడిగా పనిచేశాడు. తెలుగు మీది మమకారంతో 20 సంవత్సరాల నుండే రచనలు చేయడం ఆరంభించాడు. శబరిమాత శతకం, నరసింహ శతకం, కవి గౌడప్ప శతకం వంటి శతక భక్తి నీతి శతకాలతో పాటు రసతరంగిణి, కవితా సుధాలారి, గౌడ ప్రబోధం వంటి మున్నగు రచనలు చేశాడు. తనదైన వస్తు వైవిధ్యంతో రచనలు చేసిన కవి మామిళ్ళ రామగౌడ్కి సుకవి సుధాకర, మధుర కవి, కవికోకిల వంటి బిరుదులు, పలు సత్కారాలు పొందాడు. పిల్లలు, మనము ఇప్పుడు పాఠం యొక్క ప్రవేశికను చూద్దాము.
మనిషి సకల జీవులను సమాదరించాలి, సర్వ ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి. కానీ మనిషి స్వార్థ చింతనతో తన స్వలాభాన్నే చూసుకుంటున్నారు. ప్రకృతిలో కాకి పక్షి అయినప్పటికీ అందుకు విరుద్ధంగా ఐక్యతను, కలుపుగోలుతనాన్ని ప్రదర్శిస్తూ జనవాసాల్లో తిరుగుతుంది. మరి అలాంటి కాకి గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.